తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పాలేరు లెఫ్ట్ కెనాల్ అలాగే దెబ్బతిన్న ప్రాంతాల్లో ఆయన స్వయంగా వెళ్లి పరిశీలిస్తూ ఉన్నారు. పాలేరులో వరద ప్రాంతాలను పరిశీలించిన అనంతరం అక్కడ చేరుకున్న ప్రజలందరినీ కూడా ఆయన చూస్తూ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పే ఆ బాధల్ని కష్టాలని కూడా వింటూ ఉన్నారు. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వరద ప్రాంతాల్లో ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఎటువంటి పరిష్కార మార్గాలు చూడాలి, వీటన్నిటికీ సంబంధించి కూడా స్వయంగా పర్యవేక్షించడానికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. దెబ్బతిన్న పంట పొలాల డ్యామేజ్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు రెస్క్యూ చేయాలి, రైతులకు ఎటువంటి హామీలు ఇవ్వాలి, వీటన్నిటికీ సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి పర్యవేక్షిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి భూపాల్ సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ పర్యటిస్తున్నారు, ఏంటి డీటెయిల్స్? సౌజన్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయనతో పాటు అదేవిధంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడే కోసుమంచి మండలం అంటే పాలేరు నియోజకవర్గంలోని కోసుమంచి మండలంలోని అంటే ఈ ప్రాంతంలో నాగార్ సాగర్ సంబంధించి కాలువ కొంత దెబ్బతిన్నది. ఆ దెబ్బతిన్న గడ్లు పడ్డాయి. అదే ప్రదేశాన్ని దాంతో పాటు అక్కడే ఉన్న పంట పొలాలు కూడా కొంచెం దెబ్బతిన్నాయి. ఈ పంట పొలాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ తర్వాత ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మంలో అంటే మున్నేరు పక్కన అటు పాలేరు నియోజకవర్గం అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గం, రెండు నియోజకవర్గాలకి మున్నేరు వల్ల చాలా నష్టం జరిగింది. అంటే భారీ ఎత్తున వచ్చిన వరద వల్ల భారీగా నష్టం జరిగింది. అనేక ఇండ్లు ముంపుకు గురైన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లో ఖమ్మం చేరుకొని ఖమ్మం పక్కనే ఉన్న మున్నేరు పక్కనే ఉన్న ఈ మున్నేరు పక్కనే ఈ అంటే ఇండ్లు నష్టపోయిన ఇండ్లు అదేవిధంగా అంటే ఇప్పటికీ బురదలోనే ఇండ్లు ఉన్న పరిస్థితి. ఈ ప్రాంతాలు తిరుగుతారు. తిరిగిన తర్వాత మళ్ళీ తిరిగి అంటే ఖమ్మం టౌన్ లో కూడా పలు ప్రాంతాల్లో పరిశీలించిన తర్వాత కలెక్టరేట్ లో ముగ్గురు మంత్రులతో అదేవిధంగా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహిస్తారు. ఎట్లా జరిగింది, నష్టం ఎట్లా జరిగింది అని తెలుసుకొని నష్టం ఎంత మేరకు జరిగింది అనేది కూడా సమాచారం ఇప్పటికే సిద్ధం చేయమని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా సమాచారం ఇచ్చిన తర్వాత అంటే వీళ్ళకి ఒక స్పష్టమైన హామీ ఇస్తారని అందరు కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రజానికం కూడా అంటే నష్టపోయిన ప్రజలు కూడా తామకి ఏదైనా ఆర్థికంగా ఆదుకుంటారనే నమ్మకంతో అయితే ఉన్నారు. సౌజన్య, అంటే నెక్స్ట్ ఇంకెంత? ఎస్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.